హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, నిఫ్టీని ఫస్ట్ డే టైం ఫ్రేమ్లో అనలైజ్ చేద్దాం. ఏదైనా ఒక స్టాకు లేదా ఇండెక్స్ మీరు ఎప్పుడైనా కానీ దాంట్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఫస్ట్ దాని ట్రెండ్ ఎలా ఉందని గమనించండి. ఆ ట్రెండ్ని గమనించాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే డే టైం ఫ్రేమ్లో ఫస్ట్ దాన్ని ప్రిడిక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. రీసెంట్గా కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. 14th November 2025 యొక్క లో ఇప్పటి వరకు కూడా మార్కెట్ బ్రేక్ అవ్వలేదనేసి. ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. 9th December ఈ 14th November యొక్క లోని టచ్ చేయడం జరిగింది, బట్ డౌన్ సైడ్కి బ్రేక్ అవ్వలేదు. అలాగే 10th December అగైన్, 11th December కూడా అగైన్ రావడం జరిగింది, బట్ లో అయితే బ్రేక్ అవ్వలేదు. ఈరోజు కూడా బాగా గమనించండి, మార్కెట్ ఇంచుమించు ఆ లో వరకు రావడం అయితే జరుగుతుంది, కానీ బట్ ఆ యొక్క లోన్ అయితే ఇప్పటి వరకు బ్రేక్ అయితే అవ్వలేదు. ఓకే అండి, ఇప్పటిదాకా ఈ విధంగా క్లియర్గా ఒక సబ్జెక్ట్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇంకొకటి నెక్స్ట్ ఏ విధంగా ప్యాటర్న్ ఫామ్ అవుతుందనే విషయాన్ని ఒకసారి మాట్లాడుకుందామండి. సో ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పటిదాకా ప్యాటర్న్ ఇలా ఒక రౌండ్ బాటమ్ అంటే రివర్స్ రౌండ్ బాటమ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. ఇలా ఈ రివర్స్ రౌండ్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పటికీ దీని యొక్క లో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితేనే బ్రేక్ అవ్వడం వేరు, సస్టైన్ అవ్వడం వేరు. ఇలా దీని యొక్క లో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే బేరీజ్ చూస్తాము. లేదనుకుంటే ఏదైతే ఈ బాటమ్ ప్యాటర్న్ కనిపిస్తుందో ఈ యొక్క బాటమ్ ప్యాటర్న్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇలా బాటమ్ ప్యాటర్న్ ఎబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయితే అగైన్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ అప్ ట్రెండ్ చూసే ఛాన్స్ ఉంటుంది. వాటి యొక్క లెవెల్స్ ఏందనేసి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందామండి, డైలీ వీడియోస్లో. ఓకేనండి, ఇప్పుడు ఈ ప్యాటర్న్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. ప్రజెంట్ మీకు అర్థం అవడానికి ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రేపటి ప్రిడిక్షన్ ఏంటి అనుకున్నట్లయితే డే టైం ఫ్రేమ్ తర్వాత ఖచ్చితంగా 15 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి మార్కెట్ని గమనించాల్సి ఉంటుంది. చూడండి, డే టైం ఫ్రేమ్లో ఏదైతే మనం వాల్యూని అప్లై చేసామో ఎగ్జాక్ట్గా ఎంత బాగా వర్క్ అవుతుంది. ఏదండి డే టైం ఫ్రేమ్లో మనం అప్లై చేసిన వాల్యూ ఇదే కదండి. 14th November యొక్క లో, 14th November యొక్క లోని 1 2 3 4 టైమ్స్ ఎగ్జాక్ట్గా రెస్పెక్ట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ ఈ వాల్యూని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. ఇలాంటి వాల్యూకి నా డౌన్ సైడ్కి బ్రేక్ అయితే, ఇలాంటి వాల్యూ ఏమండి డౌన్ సైడ్కి ఎగిన బ్రేక్ అయితే అక్కడ ఒక మంచి ఫాల్ చూసే అవకాశం ఉంది. డౌన్ సైడ్కి బ్రేక్ అవ్వడం వేరు, బ్రేక్అవుట్ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే సస్టైన్ అవ్వాలండి. సస్టైన్ అయితేనే ఫాల్ అనేది చూస్తాం. లేదంటే అగైన్ ఇక్కడ చూడండి ఇలా డౌన్ సైడ్కి వచ్చినట్లు వచ్చి ట్రాప్ చేసి అగైన్ అప్ సైడ్కి ర్యాలీ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ బేస్ మీద మనం గమనించినట్లయితే ప్యాటర్న్ని మీరు ఒకసారి గమనించండి ఎలా ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అనేసి. సో ప్యాటర్న్ ఆల్సో డౌన్ ట్రెండ్ వస్తుంది, అగైన్ దీన్ని సపోర్ట్ తీసుకుంటుంది. ఓకే, రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏందని మనం గమనించినట్లయితే రేపటికి 15 minutes టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవని మనం గమనించినట్లయితే ఈ వాల్యూ అంతా మనకి ఏమవుతుంది, ఒక సప్లై జోన్ అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుందండి, ఒక సప్లై జోన్ అవుతుంది లేదా ఒక రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఈ వాల్యూ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఈ రేంజ్కి దగ్గరలో ఉంటే ఈ యొక్క వాల్యూ బ్రేక్అవుట్ సస్టైన్ అయినంత వరకు కూడా అలర్ట్గా ఉండండి. ఆ తర్వాతనే అప్ సైడ్ చూడండి. లేకపోతే అగైన్ ఈ వాల్యూ దగ్గర సెల్లర్స్ అనేది ప్రెజర్ అయితే అగైన్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి వెళ్తుంది అనుకుందాం. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి వెళ్తుంటే ఈ జోన్లో చాలా అలర్ట్గా ఉండడానికి ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఈ జోన్లో ఇలా కిందికి వెళ్ళినట్లు వెళ్ళి మిమ్మల్ని ట్రాప్ చేసి అగైన్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్ని స్వీప్ చేసి అగైన్ ఈ విధంగా పైకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా ప్యాటర్న్స్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు మార్కెట్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఓకే అండి, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఆప్షన్స్ అంటేనే హై రిస్క్ హై రివార్డు. సో ఆప్షన్స్ గురించి తెలియకుండా లేదా తెలుసుకోకుండా ఎప్పుడూ కూడా ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. సో స్టాక్స్లో అయితే రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి స్టాక్స్లో ఇంట్రాడే బదులు ఒక 1 week పొజిషను 10 days పొజిషన్ తీసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో రైట్ అండి, నెక్స్ట్ దీని తర్వాత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే ఒకవేళ డే టైం ఫ్రేమ్లో ఇందాక మనం ఇంకొకసారి డే టైం ఫ్రేమ్ వెళ్ళి చూపిస్తానండి ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటి అనేసి. ఒక సబ్జెక్ట్ స్కిప్ అయినాము, ఆ సబ్జెక్ట్ ఏందని మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని డిలీట్ చేస్తున్నానండి. ఇప్పటిదాకా ప్యాటర్న్ ఎలా ఉందండి డే టైం ఫ్రేమ్లో. సో టూల్స్ ఏవైనా కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ మనకు టూల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇలా చూస్ చేసుకోండి.
ఇక్కడ కావాలనుకుంటే స్టార్ మార్క్ మీద అప్లై చేస్తే మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇప్పటిదాకా అయితే ప్యాటర్న్ ఇలా ఉందండి. ఇప్పటిదాకా ప్యాటర్న్ ఇలా ఉంది. ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు బేరిషి అవుతుంది. ప్యాటర్న్లో ఉన్నంతసేపు బేరిషి అవుతుంది, లేదా ప్యాటర్న్కి ఇలా బిలో బ్రేక్ అయినా బేరిష్గానే చూస్తామండి. ప్యాటర్న్లో ఉన్న ప్యాటర్న్కి బిలో ఉన్న, కానీ ఎప్పుడు ట్రెండ్ రివర్స్ అవుతుంది, ఇలా ప్యాటర్న్ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే మనకేమవుతుంది, ఇక్కడ ప్యాటర్న్ అనేది రివర్స్ అవ్వడం జరుగుతుంది. సో డే టైం ఫ్రేమ్ని ఖచ్చితంగా అనలైజ్ చేయాలండి. డే టైం ఫ్రేమ్ తర్వాతనే 15 మినిట్స్, 15 తర్వాత 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి, ప్యాటర్న్ కూడా ఏం ఫామ్ అవుతుందన్న విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ యొక్క ప్రిడిక్షన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే దీన్ని మరికొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో అలీజ్ బ్లూ లింక్ అయితే ప్రొవైడ్ చేశానండి. ఎవరైనా కానీ అలీజ్ బ్లూలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా అలీజ్ బ్లూ దాని మీదనే ఈ ప్రిడిక్షన్ అంతా చేస్తున్నాను. సో అలీజ్ బ్లూలో యాంట్ అనే ఒక మంచి సాఫ్ట్వేర్ వీళ్ళు సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.